మన చేతి వృత్తుల వాళ్ళకి, చేతి పనులకి కులదైవం. అసలు చేతి వృత్తులనే పురాతన కాలంలో ఎట్లా చేయాలని చెప్పి దిశ దశ చెప్పిన మహానుభావుడు ఆయన. ఇప్పుడు కుమ్మరులు అయితేమి, చాకళ్ళు అయితేమి, పద్మశాలీలు అయితేమి, బుట్టళ్ళే వాళ్ళు అయితేమి, తట్టళ్ళే వాళ్ళు అయితేమి, మన బంగారు పనిచేసే వాళ్ళు అయితేమి, ఈ అమ్మే వాళ్ళకందరికీ ఆయన ఒక మహానుభావుడు. ఆయన విశ్వకర్మ అని ఆయన ఆ రోజు జన్మించబట్టే దిశ దశ నిలబెట్టి ఈరోజు మన చేతి వృత్తులు చాలా సంపూర్ణంగా ఉన్నాయి. ఆ విశ్వకర్మ జయంతి ఈరోజు జరుపుకోవడం మన బుచ్చిరెడ్డిపాలెం చాలా ఆనందకరం. ఈరోజే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈరోజే పుట్టాడు ఆయన. ఈరోజే ఆయన జన్మదినం, 75వ జన్మదినం ఈరోజు జరుపుకున్నాం. అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక మందికి తెలుస్తూ ఉంది. మన యొక్క దేశానికి దిశ దశ నడిపినటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మహానుభావుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈరోజు జన్మించాడు. చాలామంది పార్టీలు చెప్పుకుంటాయి మేము చేతి వృత్తులకు చేయూతనిచ్చామని చెప్పి. ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాత్రమే విశ్వకర్మ యోజన ఆయన ఒక పథకం పెట్టి ఎవరైతే చేతి వృత్తులు ఉన్నారో వాళ్ళకి రోజుకి 500 రూపాయల స్టైపెండ్ ఇచ్చి 15 రోజుల పాటు వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మిషన్ నేర్చుకుంటే మిషను, బంగారు పని నేర్చుకుంటే బంగారు పని, లేకపోతే ఇంకొక ఏదైనా సరే ఏ చేతి వృత్తి నేర్చుకున్నా సరే, ఎలక్ట్రిషన్ అయితే ఎలక్ట్రిషను, అనేక రకమైన పనులు ఏర్పాటు చేసి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఏదైతే మనం శిక్షణ పొందుతామో దానికి సంబంధించిన వస్తువులు, టైలర్లకు మిషన్లు, బంగారు వ్యాపారస్తులకి ఆ బంగారు తయారు చేసేది, ఇటువంటి పరికరాలు కూడా 15,000 రూపాయల పరిహారాలు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు. అంతేకాదు ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత కూడా బ్యాంకులో వడ్డీ లేని రుణాలు, 1 లక్ష రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా బ్యాంకర్లతో మాట్లాడి ఎవరైతే చేతి వృత్తులు నేర్చుకుంటున్నారో వాళ్ళకు రుణాలు కూడా ఇచ్చిస్తున్నారు. అటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం మన విశ్వకర్మ జయంతి, మన గాదంశెట్టి సురేష్ గారి అంగన్వాడీ చేసుకోవడం, మీరంతా రావడం చాలా సంతోషదాయం. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.